నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన గలీజ్ భాష కాస్త ఈసారి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిందట. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏసారైనా చిచ్చు పెడతాయి, కానీ ఈసారి మరీ శృతి మించి అత్యంత జుగుప్సాకరంగా గలీజ్ భాష మాట్లాడింది కదా. ఈ భాష పైన హైకమాండ్ కూడా సీరియస్ అయిందంట. మీరు అనొచ్చు, ఎందుకు హైకమాండ్ ఎందుకు సీరియస్ అవుతుంది అనేసి. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అంటే ఇండైరెక్ట్గా టోటల్గా ఇటు కాంగ్రెస్ హైకమాండ్కే తగిలింది అనేసి మీనాక్షి ఆల్రెడీ ఫోన్లో క్లాస్ వీకిందట. ఇది ఎక్కడో మాట్లాడిన మాటలు కాదు, ఇది కాంగ్రెస్ లీడర్లే ఆఫ్ ద రికార్డ్ కాంగ్రెస్ లీడర్లే మాట్లాడుకుంటున్న మాటలు. అసలు కాంగ్రెస్ పార్టీ పరువు నిలువున తీస్తున్నాము, నిన్ను నమ్మి నీ చేతిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెడితే ఈరోజు ఇంత ఘోరంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నావా అనేసి క్లాస్ వీకిందట మీనాక్షి. నువ్వు మాట్లాడిన కొన్ని మాటలన్నీ అక్కడ సోనియా గాంధీకి అండ్ రాహుల్ గాంధీకే కదా తగులుతున్నాయి అనేది. ఎందుకనంటే ఆయన ఏదో కేటీఆర్ గురించి ఏదో మాట్లాడిండు కదా. సో ఆ మాటలు సేమ్ లిటరల్గా అంటే మీన్స్ ఇప్పుడు అల్లుడు కావచ్చు అక్కడ, లేకపోతే అటు రాహుల్ గాంధీ కావచ్చు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని లేకపోతే ఓట్ చోరీ అనుకుంటూ తిరుగుతున్నాడు కదా, ఆయనే మీసాలు మెల్లేసి తిరుగుతలేడు కదా. ఇండైరెక్ట్గా ఈ మాటలన్నీ కూడా వాళ్ళకే దాక్తాయి కదా అనేసి ఆమె ఈయనకు చెప్పిందట. అయ్యా నువ్వు మాట్లాడే మాటలేందో ఒక్కసారి మళ్ళొకసారి రికార్డులు వినుకో, నువ్వు మాట్లాడిన మాటలు అనేసి. ఈరోజు నీ అమ్మ అని మాట్లాడినావు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావు. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. నీ అమ్మని మాట్లాడితే రేపు వాళ్ళు కూడా సోనియమ్మని ఈ విధంగానే సంబోధిస్తే పరువు పోయినట్టే కదా. ఆ మాత్రం నీకు ఒంటి మీద సోయి లేకుండా ఎట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనేది అక్కడ వచ్చిన సబ్జెక్టు. నిజమే కదా, ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే ఈరోజు నీ అమ్మ నీ అవ్వ అని మాట్లాడినావు అని అంటే కరీంనగర్ సైడ్లో అయితే అవ్వని అమ్మని అంటారు జనరల్గా, అమ్మ ఏదైనా అమ్మ. సో ఇక్కడ అమ్మని అవమానించాల్సినంత అవసరం ఏముంది? పోనీ ఇక్కడ ఏమన్నా అటు కేసీఆర్ గారు సతీమణి లేదంటే కేటీఆర్ గారి మదరు ఎన్నడన్నా రాజకీయాల్లోకి వచ్చి ఆమె ఎప్పుడైనా ఏదైనా వేదికల పైన కనీసం కనిపించిందా, ఎక్కడన్నా మాట్లాడిందా? ఇదే మనం ఏపీలో కూడా చూసినాం కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్న వైనం చూసినాం. ఆ రోజు నిండు సభలోనే లోకేష్ మదర్ని అండ్ చంద్రబాబు నాయుడు భార్యని సతీమణిని అవమానించారని. అది ఏపీలో ఎంత ఇంపాక్ట్ అయింది? అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తి మెంటాలిటీ ఎట్లయినా ఉండొచ్చు, వ్యక్తికి అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేకపోతే మాట్లాడే మాటకి కంట్రోల్ ఉందా లేదా అనేది కనీసం ఆ గౌరవపదమైన కుర్చీలో కూర్చున్నప్పుడన్నా అది ఎప్పుడు మనం అలర్ట్ చేస్తుండాలి. లేకపోతే వీళ్ళకి ఏమైనా మిషన్లు పెట్టాలి. నిమిషం ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వు బాధ్యతాయుతమైన సీట్లో కూర్చొని ఉన్నావు అనేసి ఒకటి ఏదో పెట్టాలి. వీళ్ళ కరెంట్ షాక్ లాంటిది పెడుతుంటే ఎప్పుడు అది గుచ్చుతుంటే గుర్తొస్తుంటుందేమో. ఏపీలో చూసారు కదా, వాళ్ళ గురువు గారికి అవమానం జరిగితే ఆ అవమానమే ఈరోజు ప్లస్ అయ్యి వాళ్ళు 11కు పరిమితం అయితే వీళ్ళు కూటమి 164 సీట్లకు వచ్చారు కదా. ఆ మాత్రం తెలుసుకోకుండా ఉచ్చం నీచం లేకుండా మాట్లాడితే ఈ మాటలు ఈరోజు పెడార్థాలకు దారి తీస్తలేవా? ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాక్కు రావాల్సిన అవసరం ఏంది? నీ అమ్మ అని ఉండకపోతే లేకపోతే నీ అవ్వ అని ఉండకపోతే ఆంధ్రాలో చదువుకున్నావు అని మాట్లాడినావు. రేపు నీ మనవన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలంటే నీ మనవడు ఆంధ్ర అవుతాడు కదా. రేపు ఎక్కడ ఏపీలో రాజకీయం చేపిస్తావా లేకపోతే మీ వారసుడు కదా. ఈరోజు రేపన్నీ తిప్పి రికార్డులు వేయరా? మీ బిడ్డని ఆంధ్రాకే కదా ఇచ్చింది, మీ అల్లుని ఆంధ్ర నుంచే కదా తెచ్చుకుంది. ఇవన్నీ ఈరోజు ఒక ఆ కూతురి కుటుంబాన్ని కూడా ఈరోజు రోడ్లకి లాక్కొచ్చిన పరిస్థితి లేదా? ఇంటి విషయాలన్నీ ఈరోజు రచ్చకెక్కించుకుంటే పొయ్యే పరువు ఎవరిది? లీడర్లదే పోతుంది ఆబ్వియస్లుగా. బజార్లో ఎవరు తెచ్చిపెట్టుకుంటారు? ప్రజలు తెచ్చిపెడతలేరు. అదొక పెద్ద సక్కదనమా లేకపోతే అదొక పెద్ద తెలివా? ఆయన చెల్లెని గౌరవించలేదు, ఇంటి ఆడబిడ్డనే పంపించిర్రు అని అంటే మిమ్మల్ని అంటలేరా? మీ సొంత అన్న కూతురు పెళ్ళికే మీ భార్య మీ కూతురు మీరు తప్ప మీ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. ఎందుకు ఇట్లా ఒకరిని ఒకరు ఎండిపోసుకోవడం ఎందుకు అనేది? ఎందుకంటే ఎట్లుంటాయంటే మాట్లాడేటోళ్ళ మాటలన్నీ ఈ గురువింద గుంజ సామెత ఉంటుంది. పైన అంత ఎర్రగా ఉన్నా కింద నేను నల్లగా నాకు కనపడదు అన్నట్టుగా ఇన్ని తెలిసి కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఈరోజు మీరు మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి అలాగే గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయిన లీడర్లు ఏం లేరు కదా. 39 సీట్లు వచ్చినాయి, 1.8% కేవలం డిఫరెన్స్ ఓటు శాతం. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు
సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో ఎట్లుంది? కేవలం ఇవాళ 3 అంటే 3 రాష్ట్రాలకి పరిమితమైంది. బీహార్లో ఏమైంది? కాలికి బలపాలు కట్టుకొని తిరుగుతూ నువ్వు కూడా తిరుగుతావు కదా. ఇవాళ ఈ గారు నుంచి నువ్వని సంబోధించేదాకొచ్చింది అని అంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి ఇంకొకరు మాట్లాడుతారనడానికి మీరిచ్చే ఉదాహరణ. దట్టు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? సరే, గత ముఖ్యమంత్రి మాట్లాడిండ్రు అనేది కదా ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. గత ముఖ్యమంత్రికి ఇదే కదా మీరేమంటారు? గత ముఖ్యమంత్రికి అహంకారము, గత ముఖ్యమంత్రి మంత్రులను గెలవలేదు, ఎమ్మెల్యేని గెలవలేదు, అహంకారపు మాటలు మాట్లాడిండ్రు అనేది పదే పదే మీరు ఉచ్చారణ చేస్తూ వల్లే వేస్తారు కదా. మరి అది నచ్చకనే కాబోలేము. ఈరోజు ప్రతిపక్షానికి పరిమితం అయిండ్రు కదా. మరి మీకు ఆ జ్ఞానోదయమైన ఆ గుణపాఠమన్నా ఉండాలి కదా. నేనన్న కనీసం నేను నా ఒళ్ళు ఇల్లు నా నాలుక నేను దగ్గర పెట్టుకొని మాట్లాడతాను, లేకపోతే నాకు కూడా అదే పరిస్థితి వస్తుందనే జ్ఞానోదయం లేకుండా పోయిందా అనేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. ఇవాళ కొత్త సర్పంచ్లకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇవాళ మీరు ప్రతి మాట మీరు ఢిల్లీలో ఉన్న గాంధీ కుటుంబం గురించి గలీజు భాష మాట్లాడినట్టే అనుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే అతి ఫెయిల్యూర్ లీడర్గా ముద్రపడ్డది ఎవరు అని అంటే రాహుల్ గాంధీ. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ఎలక్షన్ల సంగతి అన్నీ చూస్తారు కదా. ఇలాంటి నేపథ్యంలో మీరు మాట్లాడుతున్న మాట ఇది వీళ్ళకే తగులుతున్నదా, లేకపోతే నా ఇంటి వాళ్ళకే తగులుతుందా, లేకపోతే ఇంకెవరికి తగులుతుందన్న ఆలోచన లేకపోతే గట్లనే తిట్లు తిడాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు మీరే ఉంటారనుకున్న నేపథ్యంలో మీరు ఏకంగా గాంధీ కుటుంబానికి కనుక ఎసరుపెట్టి గాంధీ కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడితే, ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ హిడెన్ పాలసీ తెలియకుండానైతే కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేరు కదా. సో ఇది ఆమె మీనాక్షి నటరాజన్ హుటాహుట్నే ఢిల్లీకి పిలిపించడానికి కారణం కూడా అదేనట. సో మరి ఏం సమాధానం చెప్తాడో, మరి పోయి కాలు పట్టుకుంటాడో. నేను అన్నది మిమ్మల్ని కాదు, అసలు మీకు ఈ మాటలు తగిలొస్తాయేమని కూడా నేను అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ అనేసి మరి కాలు పట్టుకుంటాడో కడుపులో తలకాయ పెడతాడో ఆయన భాషలో చెప్పాలంటే. సో ఇదంతా కూడా ఇప్పుడు నెట్టింటో వైరల్ అవుతున్న సబ్జెక్టు. ఇదంతా కూడా గాంధీ కుటుంబానికి ఎసరు పెట్టిండు. గాంధీ కుటుంబంలోని రాజకీయాలన్నిటినీ కూడా ఈయనే వడిసి పట్టాలన్న ఒక దురుద్దేశంతో నిన్న మాట్లాడిన మాటలు కూడా అందులో ఒక ఆంతర్యం ఉందని అనుకుంటున్నారు.